హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈ రోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఫ్రంట్ ప్లీటెడ్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచింగ్ మీతో షేర్ చేస్తానండి. దీనికి యోక్ పార్ట్ మనం సెపరేట్గా యాడ్ చేసుకోవాలండి. అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి సింపుల్ కుర్తీ కటింగ్ అండి. ఫ్రంట్ మిడిల్లో ప్లీట్స్ వస్తాయి. సో ఆ ప్లీట్స్ని అండి మీరు యోక్ పార్ట్కి ఎలాగ అటాచ్ చేసుకోవాలి చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఈ కుర్తీ కటింగ్ కోసం నేను 2.5 మీటర్ సింపుల్ కాటన్ క్లాత్ తీసుకున్నానండి. అలాగే ఈ క్లాత్కి సైడ్ బార్డర్ కూడా ఉంది. బార్డర్ని కూడా మనం యోక్ పార్ట్కి యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, ఈ క్లాత్ మీకు ఇలా ఉందండి ప్రింట్. మనం బార్డర్ని సెపరేట్ చేసుకోవాలండి. బార్డర్ని మనం సెపరేట్గా యోక్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. సో 1/2 ఇంచ్ మార్జిన్ని వదులుతూ నేను ఇక్కడ బార్డర్ని కట్ చేసేసుకున్నాను. తర్వాత అండి ఇప్పుడు మనం క్లాత్ని విత్ వైజ్ ఫోల్డ్ చేసుకోవాలండి. సో చూడండి, క్లాత్ ప్రింట్ ఇలా ఉంది కదా, మనం డబల్ ఫోల్డ్ విత్ వైజ్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ నేను కుర్తీ లెంత్ ఇక్కడ పెట్టుకుంటున్నానండి. సో పైనుంచి నేను 45 ఇంచెస్ దగ్గర కుర్తీ లెంత్ పెట్టుకుంటాను. సో కుట్లన్నీ పోయి నాకు 44 ఇంచెస్ కుర్తీ లెంత్ వస్తుందండి రెడీగా. సో ఫస్ట్ నేను లెంత్ వైజ్ ఇలా 45 ఇంచెస్కి డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఇక్కడ నేను కట్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ పైన సెపరేట్ చేసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ ఒకటి అండి. సో ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండి క్లాత్ కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకుంటానండి. సో ఇక్కడ హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి దాంట్లో +2 ఇంచెస్ చేయాలండి. ఇక్కడ హిప్ రౌండ్ 42 ఇంచెస్ అండి. 42 డివైడెడ్ బై 4 చేస్తే 10.5 వస్తుంది. 10.5 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 12.5 13 ఇంచెస్ వరకు నేను ఇక్కడ కుర్తీ కోసం అండి ఫోల్డ్ చేసుకున్నాను. విత్ వైజ్ మనం ఫోల్డ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి. సో 13 ఇంచెస్ వరకు మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కుర్తీ మెజర్మెంట్స్ పెట్టుకోవాలండి. ఫస్ట్ లెంత్ 45 ఇంచెస్ పెట్టుకున్నాను, ఉంది కదా కట్ చేసాను. అలాగే హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఇక్కడ పెట్టుకోవాలి. హాఫ్ ఆఫ్ ద షోల్డర్ అంటే 15 ఇంచెస్ షోల్డర్ ఇక్కడ ఉంది. సో 7.5 దగ్గర మార్క్ చేశాను. 1/2 ఇంచ్ షోల్డర్ని డౌన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ కోసం నేను 7.5 పైనుంచి కిందికి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. సో బ్యాక్ నెక్ 3 ఇంచెస్కి నేను ఓపెన్ చేస్తున్నానండి. సో షోల్డర్ బ్రాడ్ ఇక్కడ, నెక్ బ్రాడ్ ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పెట్టి ఇక్కడ నెక్ రౌండ్ షేప్ ఇచ్చానండి. షోల్డర్ని ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను 15 దగ్గర వెస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. పైనుంచి 21.5 దగ్గర హిప్స్ మార్కింగ్ చేసుకున్నాను. అంటే కట్స్ అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కోసం చెస్ట్ 4th పార్ట్ పెట్టుకోవాలండి. ఫుల్ చెస్ట్ 38 ఇంచెస్, 38 4th పార్ట్ 9.5 దగ్గర చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. వెస్ట్ 32 ఇంచెస్ అండి. 32 4th పార్ట్ 8 దగ్గర మార్క్ చేసుకున్నానండి. హిప్ 42 ఇంచెస్, 42 4th పార్ట్ 10.5 దగ్గర మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలా మనం 3 మార్కింగ్స్ చేసుకుని దీన్ని మనం ఇలాగా కలిపేసుకోవాలండి. సో సింపుల్ కుర్తీకి మనం ఎలా అయితే కట్ చేస్తాం, సో ఇలా మీరు కుర్తీ కటింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కటింగ్ ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు డీటెయిల్ వీడియో చూడాలండి. సో డీటెయిల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూసియండి.